everyone, my name is Nikhila. Welcome back to my channel. So ee roju video lo nenu intlone chala easy and chala simple and chala tasty ga steamed cheesy sweet corn momos along with the momo chutney ela prepare chesukovalo chupistanu. So now let's get into the procedure and see how to make this momos. So first manam sweet corn boil chesukovali. So dan kosam stove on chesi oka ginnelo water boiling ki petukundam. సో వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత వన్స్ బబ్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో అరౌండ్ ఒక 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను నేను. సో మీ టేస్ట్ మీకు కావాల్సిన క్వాంటిటీ అకార్డింగ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 5 to 6 minutes అలా బాయిల్ అవ్వనిస్తే మనకి 80 to 85% కుక్ అయిపోతుంది స్వీట్ కార్న్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ డ్రైన్ అవుట్ చేసి స్వీట్ కార్న్ సెపరేట్ చేసుకోవాలి. సో వన్స్ మనము స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లో మనం బాయిల్ చేసుకున్న కార్న్ ఏదైతే ఉందో వాటర్ తీసేసింది సో అది యాడ్ చేసుకోవాలి. సో కార్న్ మనం బాగా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి, అంటే ఫైన్ పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ మనకి బిట్స్ అండ్ పీసెస్ కార్న్స్ ఉండేలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ మనం ఇది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. సో మన కార్న్ది గ్రైండ్ది రెడీ ఉంది కదా. సో దీంట్లోకి ఇప్పుడు నేను మొజరెల్లా చీజ్ గ్రేట్ చేస్తున్నాను. సో చీజ్ అనేది ఇట్స్ అప్ టు యూ, అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 3/4 బ్లాక్ ఆఫ్ చీజ్ గ్రేట్ చేశాను. సో ఐఎమ్ యాడింగ్ 1 teaspoon ఆఫ్ ఆరిగానో దీంట్లో ఇప్పుడు. సో ఆఫ్టర్ 1 teaspoon ఆఫ్ ఆరిగానో విల్ యాడ్ 1 teaspoon ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 teaspoon ఆఫ్ వెల్లుల్లిపాయలని ఇలా క్రష్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి, అంటే బేసిక్గా 1 teaspoon ఆఫ్ క్రష్డ్ గార్లిక్. సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 tablespoon అలా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో మీ ఫ్లేవర్స్ అకార్డింగ్ మీరు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది మాడిఫై చేసుకోవచ్చు, అంటే మీకు ఇన్ కేస్ ఆరిగానో ఇష్టమైతే అది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మీ టేస్ట్ అకార్డింగ్ రెసిపీని మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో మనం ఇదంతా మిక్స్ చేసుకునే ముందు ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీ టేస్ట్ అకార్డింగ్ ఎంత సాల్ట్ అంటే అది యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాం. సో మన మోమో ఫిల్లింగ్ రెడీ అయింది కదా. సో మన మోమోస్కి బేస్ ప్రిపేర్ చేయడం కోసం నేను మైదా పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి నార్మల్ వాటర్ పోసి జనరల్గా పూరీకి ఎలా మిక్స్ చేసుకుంటాం పిండి, సో అలాగే పూరీ పిండిలాగే వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 teaspoon అలా ఆయిల్తో పిండిని కొంచెం గ్రీస్ చేసి మనం ఒక 15 minutes అలా పక్కకు పెడితే పిండి కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో దట్ మనకి మోమోస్ రోల్ అవుట్ చేసినప్పుడు కొంచెం ఈజీగా సాఫ్ట్గా అవుతాయి. సో ఒకసారి ఆయిల్తో పిండి గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక క్లాత్తో కవర్ చేసి ఒక వార్మ్ ప్లేస్లో ఒక 10 to 15 minutes అలా వదిలేయండి. సో మీన్ వైల్ మనము మోమో చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. సో మోమో చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 tablespoon ఆఫ్ టమాటా కెచప్లో నేను ఇందులో ఒక 1/4 teaspoon అలా ఆరిగానో యాడ్ చేశాను, అండ్ అలాగే ఒక 1/4 teaspoon అలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే ఒక 1/4 teaspoon అలా క్రష్డ్ గార్లిక్, అంటే ఇందాక మనం ఏదైతే యాడ్ చేసామో అదే యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. సో మీరు చెక్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ సాల్ట్ సరిపోలేదు, మీకు సాల్ట్ కావాలి అంటే మీరు చట్నీలో కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, చాలా ఈజీగా మన మోమో చట్నీ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనం మోమోస్ రోల్ అవుట్ చేసుకుందాము. సో మోమోస్ రోల్ అవుట్ చేయడం కోసం మనం ఇందాక పిండి పక్కకు పెట్టాం కదా రెస్టింగ్కి. సో ఆ పిండి ఒకసారి మళ్ళీ నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్కి తీసుకోండి. మీకు కావాల్సిన మోమో సైజ్ అకార్డింగ్ బాల్ సైజ్ అనేది చూసుకొని తీసుకోండి. సో ఇప్పుడు జస్ట్ మనం నార్మల్గా పూరీకి ఎలా అయితే రోల్ అవుట్ చేస్తామో అలాగే రోల్ అవుట్ చేసుకోవాలి, బట్ మేకింగ్ షూర్ దాని థిక్నెస్ కొంచెం పూరీ కన్నా తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎంత థిక్నెస్కి రోల్ అవుట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ థిక్నెస్కి రోల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది మోమోస్కి. సో ఇప్పుడు మనది ఫస్ట్ మోమోది రెడీ అయింది కదా షీట్. సో ఇందులో మనం మోమో ఫిల్లింగ్ పెట్టుకుందాము, ఇందాక ప్రిపేర్ చేసుకున్న చీజ్ ఇంకా స్వీట్ కార్న్ది. సో ఫిల్లింగ్ మీ ఇష్టం, మీకు ఎక్కువ ఫిల్లింగ్ ఇష్టమైతే మీరు ఎక్కువ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ టేస్ట్ అకార్డింగ్ మీకు ఇష్టమైనంత వరకు పెట్టుకోవచ్చు. సో ఫిల్లింగ్ చేసిన తర్వాత సైడ్స్కి వాటర్తో ఇలా
టచ్ చేసి మోమో షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. సో చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. చాలా రకాలుగా ఫోల్డ్ చేస్తారు మోమోస్ యాక్చువల్లీ, బట్ ఇందులో నాకు ఇలా రోల్ చేయడం కన్వీనియంట్. సో అందుకని చెప్పి నేను ఇలా నార్మల్గా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇది నార్మల్ మనం గర్జలు చేసుకుంటాం కదా, గర్జలు ఒకవేళ చేయితో ఫోల్డ్ చేస్తే ఎలా చేస్తారో అలాగే ఫోల్డ్ చేశాను నేను. సో ఇంతే అండి, మన మోమో ఈజ్ రెడీ ఫర్ స్టీమింగ్ నౌ. సో ఇలాగే మీకు కావాల్సిన మోమోస్ ఎన్ని ఉంటే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఈ యాప్లో నేను వాటర్ బాయిలింగ్కి పెట్టాను అనమాట స్టీమింగ్ కోసం. సో కింద గిన్నెలో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మీ దగ్గర ఇలాంటి జాలి లాంటిది ఏదైనా ఉంటే అది పైన స్టీమింగ్కి పెట్టుకొని అందులో మోమోస్ పెట్టుకోండి స్టీమింగ్ కోసం. సో చూసుకొని పెట్టుకొని మరీ ఓవర్ క్రౌడెడ్ లాగా పెట్టుకోవద్దు. సో ఎగ్జాక్ట్గా అన్నిటికీ స్టీమ్ అందేలాగా పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక 10 minutes అలా దాన్ని వదిలేయండి స్టీమింగ్కి. సో దట్ అది బాగా కుక్ అవుతుంది, ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. సో మీకు పిండి అంతా కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. సో మీరు సన్నగా రోల్ చేసుకుంటే పిండి మీకు ఇలా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మోమోస్ వస్తాయి. మీరు ఇన్ కేస్ థిక్గా రోల్ అవుట్ చేసుకుంటే పిండి లావుగా వస్తుంది. సో మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీ ఇంట్లో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ఎలా టర్న్ అవుట్ అయిందో మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. And in case if you like this video, don't forget to like, share and subscribe to my channel. Thank you.